నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మంచి పెద్ద వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మనకి సీజన్లో డ్రాగన్ పండ్లు అండి, ఇది రెండోసారి తీయటము. ఆ పక్క ఉన్నాయి, మనకు రెండు పక్కలు పెట్టుకున్నా నేను ఈ కోతుల బాధకు. ఆ పక్క కూడా ఇక్కడ కూడా చూడండి, చాలా కింది దాకా కొమ్మల సాటిన చాలా అయితే ఉన్నాయండి. మీకు అన్ని తెంపి చూపిస్తాను. చీకు అయితే సంపాదిస్తున్నాను, రెడ్ చేసి పెట్టుకున్నా. ఈ చీకుతో తెంపుతానండి అన్ని కాయలు తెంపేటప్పుడు ఒక్కొక్కటి కొద్దిగా చూపిస్తా. కొంచెము ఎండగా ఉందండి. ఇగో ఇన్ని పండ్లు అయితే వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఒక పక్క తెంపితేనే ఇన్ని పండ్లు వచ్చినాయి. వంకాయలు ఉన్నాయి, చెట్టు చిక్కుడు ఉంది, పచ్చిమిర్చి కూడా చూపిస్తా. బెండకాయలు చూడండి ఎట్లా కాసినాయి. ఈసారి నేను ఇచ్చే ఫెర్టిలైజర్ని బట్టండి. వంకాయలు కూడా చూడండి. ఇక ఈ చెట్టు కింద అయితే పచ్చిమిర్చి ఉందండి, తక్కువ లేదండి పచ్చిమిర్చి. ఈ చెట్టుకు చాలా పచ్చిమిర్చి ఉంది. ఇంకా పచ్చిమిర్చి చెట్లు చూపి. సాయంత్రం పూట అయితే వీడియో అయితే లేదండి, వర్షాలు సినుకులు పడుతున్నాయి. ఇవంతా అవుతుంది చూడండి. మిర్చి బాగా కాసింది. ఇవి ఏప్రిల్లో పెట్టుకున్న చెట్లు మే నెలంతా తట్టుకొని మనకు జూన్లో మంచిగా పూత నిలబడ్డది, జూలైలో కాపు వస్తుందండి. మనకు ఇవి కూడా అంతే, డ్రాగన్ ఫ్రూట్ కూడా అంతే. మనకు ఏప్రిల్లో పూత పట్టింది, జూన్లో వచ్చినాయి, జూలైలో వచ్చినాయి. మిర్చి మాత్రం చెట్టు చిక్కుడు కాయలు మిర్చి చూడండి. ఇది మామిడి చెట్లు డ్రమ్ములో పెట్టిన చెట్లు చూడండి ఎట్టున్నాయో. కాయలు చూడండి. ఇదేమో ఇత్తనంతో గ్రో చేసిన సీతాఫల చెట్టే, పూత మీద ఉంది. పోయినసారి 1/2 కేజీ కాయ కాసిందండి. ఇవన్నీ దానిమ్మ చెట్లు మన ఎండలకు తట్టుకొని ఈ తీరుగా ఇప్పుడైతే గ్రీన్గా ఉన్నాయండి. ఇంకా 2 నెలలు 3 నెలలు వస్తాయండి. ఇప్పుడు 2 నెలలు వచ్చినాయి కదా, జూన్ లాస్ట్ వీక్లో వచ్చింది, ఇప్పుడు జూలై లాస్ట్ వీక్లో. మళ్ళీ మనకు ఆగస్టులో కూడా వస్తాయి. పూత చూడండి, చాలా మొగ్గలు పూత పడుతున్నాయి, చాలా అవుతున్నాయి. ఇప్పుడు 2 ట్రిప్పులు తీశాను. సీతాఫల చెట్టు కూడా పూత మీద ఉంది. ఇదైతే గ్రాఫ్టింగ్దే కొనుక్కొచ్చింది. ఇది మనకైతే చిక్కుడుకాయలు చూడండి, చెట్టు చిక్కుడు. ఇది కూడా అప్పుడు పెట్టినాయి, ఇప్పుడు మనకు కొన్ని ఎండిన ఇత్తనాలు ఉంచుకోవచ్చు. చెట్టు చూడండి ఎంత ఎత్తు హైట్ పెరుగుతున్నాయో. యాప చెట్టు, మిర్చి చెట్టు. వంకాయ చెట్టు కూడా ఫుల్ పూత మీద ఉంది. కాయలు అయితే నిన్నే తెంపినండి. ఈ కొన్ని హార్వెస్ట్ చేయటం కుదరట్లేదు నాకు. తీసిన వీడియోలు కూడా పెట్టడం లేదు. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది వీడియోలు పెట్టక. ఇప్పుడు 2-3 వీడియోలు ఉన్నాయండి, ఒకేసారి పెడతా అంటుంది. ఇవన్నీ అయితే ఫ్రూట్ చెట్లు. ఇదైతే అడవి మామిడి చెట్టు, కాపు లేదు, ఇంత పెద్ద హైట్ పెరిగింది. సీతాఫలు రేగు చెట్టు చూడండి, ఇంత చిన్నగా ఉండి ఇది ఇరిగిపోయిందండి. ఇరిగిపోతే అంటే రీపాటింగ్ చేద్దాం పెరగట్లేదని తీస్తే మొత్తం ఇరిగితే అడుగు పెట్టాను. అడుగుకు ఇంత చెట్టు వచ్చి పూత వచ్చిందండి. ఇదైతే అడవి మామిడి చెట్టు. ఇదైతేనేమో స్వీట్ లెమన్ బాగానే వస్తుంది. అది సూది నిమ్మ. ఇది మిర్చి చూడండి మిర్చి చాలా అయితే ఉన్నదండి. గోరింక ఫ్లవర్స్ కూడా ఎప్పుడు ఎండాకాలం కూడా వస్తూనే ఉన్నాయి మనకు. ఇది కూడా దానిమ్మ చెట్టు, సత్తనా బతుకుతానని బతికిచ్చిన. బాగా అయితే ఉన్నాయండి. తోట అంతా పచ్చగా ఉంది. మనం ఎండాకాలం అంతా కాపాడుకున్న చెట్లు ఇవి. ఇప్పుడు పెట్టిన చెట్లు అయితే చూపిస్తా. ఇవైతే ఫ్రూటు ఫ్లవర్సు ఇవన్నీ కూడా బాగా అయితే ఉన్నాయి. ఈ మందార చెట్టు, ఇదేంటండి మునక్కాయ చెట్టు, ఉసిరికాయ చెట్టు అన్నీ అయితే బాగున్నాయండి. లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇంకా చూపిస్తాను మీకు. పాలకూర చూడండి ఎట్ట పెరిగిందో. కొయ్యటం అయితే లేదు, నేను ఒక్కదాన్నే చూసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు పెట్టినాయండి, ఈ సంవత్సరం జూన్లో పెట్టినాయి. మట్టి మనం లూజ్ చేసుకుంటాం కదా, రీపాటింగ్ చేసుకొని మళ్ళా కొంచెం ఎరువులు అవన్నీ కలిపిన మట్టిలో ఇవన్నీ పెరిగినాయి. ఇవి తీసేసి మరి కూరగాయ చెట్లు పెట్టుకోవాలి. కొన్ని గోంగూర పెట్టిన అవి ఉంచుకొని ఈ పాలకూర, ఈ మిర్చి, ఈ వంకాయ చెట్టు కూడా పోయిన సంవత్సరం. మిర్చి అంతా ఏప్రిల్లో పెట్టుకున్న మిర్చి. అప్పటి నుంచి బతికించుకుంటే ఇప్పుడైతే త్వరగా కాపు వచ్చింది. మనం ఎవరమైనా
అట్లా పెట్టుకుంటేనే ఇప్పుడు తొందరగా మనకు సీజన్ రాగానే కాయలు వస్తాయండి. చాలా చాలా అయితే బాగున్నాయి చెట్లు. నాకైతే బాగున్నాయి, మీకు కూడా బాగుండాలి కదా. నా తోట నేను నచ్చుకుంటే కాదండి, మీరు కూడా నచ్చాలి. నచ్చితేనే అందరం బాగుంటాం. ఎల్లో కనకాంబరం ఇది 3 సంవత్సరాల చెట్టు అండి, పూస్తూనే ఉంటుంది ఎప్పుడు. కరేపాకు చెట్లు చాలా ఉన్నాయి. చెట్టు చిక్కుడు కాస్తూనే ఉంది. ఎండలకు కొద్దిగా పూత రాలింది కానీ ఇప్పుడు కాయ మీద ఉంది, తీయాలి. ఇదైతే రామఫలం అండి, ఎంత హైట్ పెరిగిద్దో. ఇంకా కాపు అయితే అట్లా పోయినసారి ఒక కాయ పట్టింది. ఇదైతే సూది నిమ్మ కాదు, దబ్బకాయ ఏమంటారు, అది పనసో ఏమంటారు కదా. ఇంకా పియర్ చెట్టుని ఇదంతా ఇప్పుడు పెట్టిందండి. ఇవన్నీ ఈ దోస తీగ అయితే నేను వేయలేదు, అవే వచ్చినాయి. ఏమో కాస్తాయేమో ఓ సైడు ఇంకా టమాటో బెండ పెడదామని ఉంచిన. ఈ గాలికి కూడా ఈ చెట్లు మనకు పెరగవండి, గాలి తక్కువైతేనే. ఇంకా నేనైతే ఏం పెట్టలేదు. ఈ చిక్కుడు గింజలు మట్టిలో ఉండే వచ్చినాయి. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఈ లైన్ పెట్టినా, పండ్లు తెంపినాయి ఇప్పుడే. ఇదేమో రామఫలం చెట్టు అండి. ఇవన్నీ ఇలా ఉన్నాయండి. మీకు కూడా ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కూరగాయలు హార్వెస్ట్ ఉన్నాయి, చిక్కుడుకాయలు తీసినాక ఇంకా అన్ని హార్వెస్ట్ చూపిస్తా మీకు. గోరెంక పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ కాగితం పూలు, టేబుల్ పూలు అయితే ఇదొకటే మిగిలింది. పక్కన ఇల్లు కడుతుర్రండి, అదొక సౌండ్ ఒకటి ఉంది. ఫ్లవర్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఎండలకు కూడా భలే పూసినాయండి ఫ్లవర్స్. ఇన్ని పండ్లు వచ్చినాయి, ఇన్ని కూరగాయలు వచ్చినాయి. హార్వెస్ట్ అయితే పెద్దగా ఉందా లేదండి. మీకు నచ్చితే ఈ డ్రాగన్ అయితే 2 సార్లు వచ్చినాయి అన్నాను కదా, ఇవి లెక్క పెట్టి చూపిస్తానండి మీకు. మరి వీటికి నేను పెట్టలేదు, ఏమేమి ఇచ్చిందంటే అన్ని రకాల ఫ్రూట్స్ది, మరి మజ్జిగ, మనకు ఈ డ్రాగన్ పండ్లు స్టార్ట్ అయ్యే ముందు మనం బాగా ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. లిక్విడ్ ఫెర్టిలైజర్ అయినా ఏదైనా ఇస్తుంటే ఇప్పుడు మనకు పండ్లు బాగా వస్తాయి. ఇప్పుడు మొగ్గల మీద ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా మనం అన్ని రకాలు ఇవ్వాలి. నేనైతే అన్ని రకాల ఫ్రూట్స్ చేసి పెట్టుకున్నానండి. ఇగో పండు చూడండి, బాగా మిగిలవండి, పగిలిపోయింది, నేను చూసుకోలేదు. పండు కూడా రెడ్గా ఉంది చూడండి. 1 2 3 చూడండి ఎంత లావు, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 పండ్లు వచ్చినాయండి. మొన్న 17 పండ్లు వచ్చినాయి. మొత్తం ఎంతైనాయి మనకు 40 పండ్లు వచ్చినాయి 2 సార్లకి. ఇంకా మనకు పండ్లు చాలా వచ్చేవి ఉన్నాయి. ఇంకా మనకు డిసెంబర్ వరకు వస్తుంది, జనవరి వరకు వస్తుండొచ్చు. ఈ సీజన్లో అయితే 4-5 సార్లు అయితే వస్తాయి. చిక్కుడుగాయలు చూడండి, కేజీ వచ్చినాయి. ఆల్టౌన్ చికెన్. పచ్చిమిరపకాయలు చూడండి ఎంత లాగున్నాయో, బాగా వచ్చినాయి. ఇది చూడండి 2 కాయలు అంటుకపోయింది. చిక్కుడుగాయలు చెట్టు చిక్కుడు అయితే మనకు 1/2 కేజీకి ఎక్కువ వచ్చినాయి. ఇక తోటకూర అయితే చెప్పొద్దండి, తోటకూర చాలా వచ్చింది చూడండి. ఇంకా చాలా ఉందండి, నేను తీయలేక చూడండి, తీయలేక నేను కొంచెం తీసిన. ఇంకా బెండకాయ పడిపోయింది. ఇవన్నీ ఉన్నాయండి. ఇంత బాగా మనకైతే హార్వెస్ట్ వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.